గోబ్యాక్ అన్నాక డబ్బులు ఎందుకు ఇస్తాడు? వీళ్ళు ఏంటంటే వీళ్ళని గోబ్యాక్ అని అంటే బెదిరించడమే కదా ఇక్కడ జరుగుతుందంటే వాడు మనం ఏదో బెదిరియగానే వాళ్ళు వీళ్ళు తట్టపుట్ట చదువుకుని వెళ్ళిపోయే రకాలేం కాదు. 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారండి, ఇండ్లు ఉన్నాయి, పెళ్లిళ్ళు చేసుకున్నారు, ఆస్తులు ఉన్నాయి, అవన్నీ అమ్ముకుని ఎక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ఆంధ్ర వేరుపడ్డది, వేరైంది, వెళ్ళిపోయారా? ఎక్కడికి వెళ్తారు? మొత్తం అందరిది కదా. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయిందండి, ఇప్పుడు వెళ్ళిపోయారా? తెలంగాణలో వదిలేసి వెళ్ళిపోయారా? వెళ్ళిపోలే, ఆస్తులు అమ్ముకోలేదు కదా, ఇక్కడే ఉన్నారు కదా, మరి సెటిలర్స్ గా ఉన్నారు కదా, వాళ్ళు సెటిలర్సే. ఇప్పుడు మార్వాడీస్ కూడా సెటిలరే. అవును. కాబట్టి ఇవాళ ఉద్యమము 60లో వచ్చిన ఉద్యమం కానీ ఇప్పుడు వచ్చిన 2010లో వచ్చిన ఉద్యమం కానీ తెలంగాణలో గోబ్యాక్ అనలేదు ఎవరిని కూడా, మీరు గమనించండి. కరెక్ట్, అది ఆంధ్ర గోబ్యాక్ అనలేదు. అవును, మా నిధులు నియామకాలు నీళ్లు మాకు ఇవ్వాలన్నారు. కాబట్టి గుర్తించిన వాళ్ళు స్వచ్ఛందంగా గుర్తించి వాళ్ళు స్వచ్ఛందంగా పక్క జరుపుకున్నటువంటి సంస్థలు ఎన్నో ఏళ్ళు